మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మేము అందించే లేటెస్ట్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఆయుధాలను ఖండించి వేసినది. వరాహము కొట్టిన చెప్పు దెబ్బలతో నేలకూలిన రాక్షసుడు విలవిల కొట్టుకుంటూ వరాహ రూపంలో శ్రీహరి యొక్క కరుణాపూరితములైన కన్నులను చూస్తూ ఆ యొక్క పరమాత్మలో ప్రాణాన్ని నిలిపినాడు. దేవతలు హర్షధ్వానాలు చేసి పరమేశ్వరుని స్తుతించినారు. అవతార కార్యం ముగియగానే వరాహమూర్తి ఆశీర్వదించి అంతర్ధానమైనారు. ఈ విధంగా ఆ యొక్క శుకబ్రహ్మ మనందరినీ నిమిత్త మాత్రుడిగా చేసుకొని ఆ యొక్క రాజుకు ఈ యొక్క మహాభాగవతాన్ని బోధిస్తున్నాడు. ఈ పరీక్షణ్ మహారాజు నవవిధ భక్తుల్లో ఈ శ్రవణం అనేటువంటి భక్తితో విని తరించినాడు. పరమాత్మ పాదాలను చేరుకున్నాడు. మైత్రేయముని విదురునితో ఈ విధంగా చెప్తున్నాడు. కృతయుగములో బ్రహ్మదేవుడు తన ఛాయ నుండి ఉద్భవించిన కర్దమమునితో ప్రజోత్పత్తి చేయమని ఆదేశించినాడు. కర్దముడు సరస్వతీ నదీ తీరాన కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినాడు. ఒకనాడు శ్రీమన్నారాయణుడు కరుణించి ఆకాశంలో ప్రత్యక్షము కాగా ఆనందాతిశయముతో మైమరిచిన కర్దముడు ఇలాగ వేడుకున్నాడు. మాధవ, ముకుంద, నీ దివ్య రూపాన్ని కాంచిన నా జన్మ ధన్యమైంది. బ్రహ్మదేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి నాకు అనుకూలమైన భార్యను అనుగ్రహింపుము అనగా ఆ మహావిష్ణువు ఇలాగ చెప్పినాడు. ఓ బ్రహ్మనిష్ఠుడా, నీ అభిష్టము నెరవేరుతుంది. బ్రహ్మమానస పుత్రుడైన స్వయంభువ మనువు ఈ భూమండలాన్ని పాలిస్తున్నాడు. అతని భార్య అయిన శతరూపకు పుత్రిక అయిన దేవహూతిని తోడుకొని త్వరలోనే నీ వద్దకు పంపిస్తాను. నీకు దేవహూతితో వివాహం అవుతుంది. మీకు అత్యంత సౌందర్యవంతులైన పుత్రికలు జన్మిస్తారు. వారికి 9 ఋషులతో వివాహం అవుతుంది. ఆ దంపతులకు ఉత్తములైన పుత్రులు జన్మిస్తారు. నేను నా కలాంశతో దేవత గర్భాన నీకు పుత్రుడనై జన్మించి నీకు తత్వ విద్యను బోధిస్తాను అని అంతర్ధానమైనాడు. శ్రీహరి చెప్పినట్లే స్వయంభువ మనువు తన భార్యాపుత్రికలతో కూడి తన బిడ్డకు సరి అయిన వరుని గురించి లోకాలన్నీ వెదికి చివరకు బిందు సరోవర తీర్థాననున్న కర్ణమాశ్రమానికి వచ్చినారు. శ్రీహరి సంతుష్పాంతరంగుడై కర్తముని కరుణార్థ దృష్టితో వీక్షించినప్పుడు బ్రహ్మదేవుని కన్నుల నుండి రాలిన ఆనంద బాష్ప బిందువులే సరస్వతీ నదీ దాపున బిందు సరోవరంగా వెలిసినావి. బ్రహ్మచర్య వ్రతంతోనూ తపశ్చర్యతోనూ బ్రహ్మ తేజస్సుతోనూ ప్రకాశిస్తున్న కర్ద మునీంద్రుని చూచి భక్తి సంభ్రమాలతో స్వయంభువ మనువు అతని పాదాలను నమస్కరించినాడు. అతిథి సత్కారాలు ముగిసిన తర్వాత స్వయంభువ మనువు తాను వచ్చిన పనిని ఈ విధంగా విన్నవించినాడు. ఓ మునిచంద్రమా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుని దర్శన భాగ్యమును పొందిన నీ యొక్క దర్శనముతే మా జన్మలు ధన్యమైనవి. బ్రహ్మదేవుడు తన ముఖత వెలిసిన వేదాలను భూమిపై వెలయింపజేయడానికి తన ముఖము నుండి బ్రహ్మమేత్తలైన మీ వంటి ఋషులను సృష్టించినాడు. ఈ భూమిని ప్రజలను దుండగుల బారి నుండి రక్షించి దేశాన్ని పాలించడానికి మాలాంటి రాజులను తన భుజాల నుండి సృష్టించినాడు. ఈమె నా భార్య శతరూప, ఈమె నా పుత్రిక దేవహూతి. లోకములో అనేకులైన సుందర పురుషులు వారిని ఎవరిని ఇష్టపడక చింతాక్రాంతులై ఉన్న తరుణములో నారద మహర్షి వలన నీ యొక్క రూపగుణ విశేషాలను తెలుసుకొని నిన్ను వివాహమాడదలంచింది. ఈమెను స్వీకరించి సకల శుభాలను పొందుమని కోరెను. చెప్పిన స్వయంభువ మనుతో కర్దమ మహాముని ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, ఇతరులెందరో కాదని నన్ను వరించి వచ్చిన ఈ త్రిలోక సుందరి మహాలక్ష్మి సమానురాలు. ఇంతటి రూపగుణశీల వైభవోపేతను నాకు అన్ని విధాల అనుకూలవతి అయిన నీ పుత్రికను సంతోషంగా స్వీకరిస్తాను. భగవానుని అభిమతం కూడా ఇదే. ఒక నియమం మాత్రము ఉన్నది. శ్రీహరి ఆదేశం ప్రకారము ఈ ఉత్తమ గుణ సంపన్నురాలికి సంతానం కలిగే వరకు నేను గృహస్థాశ్రమంలో ఉంటాను. తర్వాత యోగ మార్గం అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను అని చెప్పగా స్వయంభువ మనువు తన భార్యాపుత్రికలు
అభిప్రాయములు తెలుసుకొని వారి సమ్మతితో వివాహం జరిపించి పుత్రిక నుండి అల్లుడి నుండి వీడ్కోలు అందుకొని భార్యతో కూడి తన రాజధాని అయిన బర్హిష్మతి నగరానికి తరలిపోయినాడు. స్వయంభువ మనువు తన శేష జీవితాన్ని శ్రీమన్నారాయణ దివ్యమంగళ చరిత్రలచే శ్రవణం చేస్తూ ఆయన రూపాన్ని ధ్యానిస్తూ గడిపాడు. అతడు 71 మహాయుగాల కాలము పరిపాలించినాడు. మహాసాధ్వి అయిన దేవహూతి కర్దమ ఋషికి అనేక విధాలుగా సేవలు చేస్తుండేది. పతియే ప్రత్యక్ష దైవమని, అతడే స్త్రీకి పరమ సర్వస్వం అని నమ్మిన పతివ్రత ఆమె తన భర్త మనోగతాన్ని తెలుసుకొని కామము, క్రోధము, కపటము, లోభము, మోహము వంటి చెడు గుణాలను దరిచేరనీయక తన సౌఖ్యాలను, శరీర సౌందర్య పోషణలు కూడా అలక్ష్యం చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రేమానురాగాలతో పతి సేవా శుశ్రూషలు చేస్తూ ఉండేది. తానొక లోకాధీనుని పుత్రికనని, అతిలోక సౌందర్యవతినని తనన పైన లేకుండా మెలుగుతూ ఉండేది. భార్య చేస్తున్న నిరంతర సేవా శుశ్రూషలకు మిక్కిలి సంతసించి కర్దముడు కరుణరసం పొంగి పొరలగా ఒకనాడు ఆమెతో ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు: దేవి, అకుంఠిత ధర్మాచరణ మార్గం ద్వారా మహిమలు, భగవత్ కటాక్షము లభిస్తాయి. ఆ విధంగా నాకు సమకూడిన సమస్త శుభాలు, సంపదలు నన్ను సేవిస్తున్న నీకు సంప్రాప్తిస్తాయి. నేను నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను. దానివలన సృష్టిలోనూ సర్వము నీకు కానవస్తుంది అని సంతానాన్ని కాంక్షిస్తుండే భార్య యొక్క మనోగతాన్ని గ్రహించి ఆ మునీంద్రుడు తన యోగశక్తిచే ఒక దివ్య విమానాన్ని సృష్టించినాడు. అది విమానము ఉద్యమాలతో కూడి ఉన్న ఒక మహాసౌధము. దానిలో అనేకమైన గదులు, అంతస్తులు, అందలి గోడలు, తలంపులు, మంచాలు, బంగారు రేకులు, మణిమాణిక్యాలు పొదగబడి ఉన్నవి. పట్టు పరుపులతో, వస్త్రాలతో అలంకరింపబడి ఉన్నవి. పుష్పలతలతో, సుగంధ ద్రవ్యాలతో గదులు పరిమళాలు వెదజల్లుతున్నవి. ఉద్యానవనములతో, నానావిధ ఫలవృక్షాలు, పక్షులతో విలసిల్లుతున్నవి. ఇంద్రభోగాలు అనుభవించడానికి అనువుగా ఆ విమాన సౌధము ఏర్పాట్లు చేయబడినవి. దేవహూతికి ఆ అద్భుత విమానాన్ని చూపించి బిందు సరోవరములో స్నానం చేసి రమ్మన్నాడు కర్దముడు. ఆమె ఆ బిందు సరోవరంలో ప్రవేశించగానే ఆ సరస్వతీ నది ప్రవాహము నుండి అప్సరసల వంటి నవ్వ యవనులు పెక్కుమందు వచ్చి ఆమెకు సేవలు చేయ ఆరంభించినారు. తలంటి నలుగు పెట్టి బంగారు బిందెలతో స్నానం చేయించి చందన కర్పూర సుగంధ ద్రవ్యాలు పూసి అనేక రకాల నగలు, అలంకారాలు సింగారించి పట్టు వస్త్రాలు కట్టించి పుష్ప అలంకారాలు చేసినారు. హారతులిచ్చి విమాన సౌధంలో రత్న పీఠాలపైన కూర్చుండబెట్టి ఒక అద్దాన్ని చేతికిచ్చి చూచుకున్నారు. చాలా రోజుల తర్వాత తన సౌందర్యాన్ని చూచుకొని ఆశ్చర్యజకిత అయిన ఆమె తన భర్తను తన ప్రక్కనే ఉన్నట్లు ఊహించుకునేసరికి కర్దముడు అనేక మంది పరిచారికలతో అక్కడ ప్రత్యక్షమైనాడు. ఆయనకు తన భార్య సౌందర్యాన్ని మొట్టమొదటిగా చూస్తున్నట్లు అనిపించింది. అతడు ఆనందముతో ఉప్పొంగిపోయినాడు. ఇదంతా సత్యమా, స్వప్నమా అని దేవహూతి ఆనంద సంభ్రమాచార్యాలతో చూచుండగా కర్దముడు ఆమె చెంత చేరి దాసీ జనాలతో సహా విమానయానము ప్రారంభించినాడు. వాయువేగంతో ఆ విమానంలో ప్రయాణిస్తూ వారు మేరు పర్వతాన్ని, నందనవనాన్ని, మానవ సరోవరాన్ని, కుబేరుని ఉద్యానవనం అయిన చైతన్య రథాన్ని, అట్లే అనేకమైన వినోద స్థలాలను సందర్శించి తిరిగి తమ ఆశ్రమం చేరుకున్నారు. అనేకమైన అభిష్ట సుఖభోగాలను అనుభవిస్తూ పరస్పర ప్రేమానురాగాలతో కేలి విలాసాల్లో సంవత్సరాలను క్షణాలుగా గడిపినారు. వారికి 9 పుత్రికలు కలిగినారు. అనుకున్న ప్రకారము కర్దముడు సన్యసించదలంచినాడు. భర్త ఆలోచన గ్రహించిన దేవహూతి పుత్రికలకు వివాహం అయ్యేంత వరకు తనకు వేదాంతోపదేశం చేసే పుత్రుడు జన్మించేంత వరకు సన్యసించవద్దని పతిని కోరుకున్నది. ఆ మహావిష్ణువు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కర్దముడు పుత్రోదయం వరకు ఉండదలుచుకొని ఆమెతో, ఓ పుణ్యశీల, నీ విధమైన అన్యచింతలను నీ మనస్సుతో చేరనీయకుండా ఆ శ్రీహరి ధ్యానిస్తూ ఉండు. కొద్ది రోజుల్లోనే ఆయన నీ గర్భంలో జనిస్తాడు.
పుత్రుడై జన్మించి నిన్ను ఈ లోకులకు తరింపజేస్తాడు అనగా ఆమె ఆనందభరితురాలైనది. భగవంతుడు దేవహూతి గర్భస్థుడై ఆవిర్భవించినాడు. మరీచాది ఋషులతో బ్రహ్మ విచ్చేసి ఇలా సంతోషించినాడు. ధన్య చరితులైన కర్దమ దంపతులారా, మీరు కృతార్థులు. నిజమైన భక్తి శ్రద్ధలతో నిష్కాపటమైన అంతరంగము మనసుతో మీరు విష్ణుదేవుని సేవించినారు. ఆ పరాత్పరుడు మిమ్మల్ని అనుగ్రహించి తానే మీకు పుత్రుడై ఉంటాడు. మీరు పుణ్యమూర్తులు. ఓ మునీంద్రులారా, ఆ పుత్రికా రత్నాలను పుణ్యశ్లోకులైన ముని శ్రేష్ఠులకిచ్చి వివాహం చేయండి. అమ్మ దేవహూతి, ఇప్పుడు నీకు పుట్టిన బిడ్డడు సామాన్యుడు కాదు. జ్ఞాన విజ్ఞాన యోగాలచే కర్మజీవుల్ని ఉద్ధరించడానికి అవతరించిన భగవానుడు. ఈయన నీకు తత్వబోధ చేస్తాడు. నీ సంశయాలన్నీ తీరిపోతాయి. ఈయన సిద్ధపురుషులచే సేవించబడుచు మహనీయుడైన సాంఖ్యయోగాన్ని స్థాపించి కపిలుడనే పేరుతో ఈ ముల్లోకాలకు ప్రసిద్ధుడవుతాడని చెప్పి నిష్క్రమించినది. ఒకనాడు కర్దముడు పుత్రుడైన కపిల భగవానుని సమీపించి నమస్కరించి ఇలా అన్నాడు, ఓ మహాత్మా, నీవు జ్ఞానబోధ చేయడానికి అవతరించిన భగవానుడవు నాకు తెలుసు. నీవు అంతర్యామిని, చిచ్చక్తియుక్తుడవు, సర్వజ్ఞుడవు. నీవు అనుమతిస్తే ఉత్తమ వ్రత యోగ ధ్యానాది సాధనలతో నిమగ్నుడవై నీ పాదాలను నా హృదయములో పదిలపరుచుకొని దలంచుకున్నావు అని విన్నవించుకున్న కర్దమునితో కపిల భగవానుడు ఈ విధంగా అన్నాడు, ఓ మునీంద్ర, నీ కోరిక ఉత్తమమైనది. భక్తిపూర్వకంగా నీవు పాదాలను అర్పించు. బుద్ధిని నాయందు లగ్నము చేయు. నిష్ఠతో యోగ మార్గాన్ని అనుసరించు. సమస్త కర్మలను నాకు అర్పించు. మోహానికి లోబడకు. మనోవికారాలు త్యజించి మోక్షమును గురించి భక్తి శ్రద్ధలతో భజించు. నీ మోక్షాన్ని పొందగలవు అని చెప్పిన కపిలకు కర్దమునుడు భక్తితో నమస్కరించి ప్రదక్షిణలు చేసి నిష్క్రమించినాడు. కర్దమ మునీంద్రుడు అరణ్యానికి పోయి మౌనం వహించి నిలకడలేక సంచరిస్తూ ఆ పరమాత్మను చిత్తమందు నిలుపుకొని నేను నాది అనే ధ్యాసను వీడి దయార్థ హృదయుడై సర్వము ఆ పరమాత్మనే ధ్యానిస్తూ ఆ పరమపదాన్ని చేరినాడు. ఈ విధంగా ఆ యొక్క పరీక్షణ్ మహారాజుకు శుక మహర్షి భాగవతములో బోధిస్తున్నాడు. ఇది కూడా మనమందరము శ్రవణము చేసి తరిద్దాము. కర్దముడు సన్యసించి వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి తనకు బ్రహ్మ చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని పుత్రుడైన కపిలునితో ఇలా అన్నది, నాయన, నీ కుమారుడవే అయినప్పటికీ మానవుల అజ్ఞానాంధకారాన్ని పాపడానికి ఉదయించిన జ్ఞానభాస్కరుడైన నారాయణుడవని నాకు తెలుసు. జీవితమంతా ఇంద్రియాలను తృప్తిపరచాలని, నాది నేను అనే భావాలనే పెంచుకోవాలనే అజ్ఞానం చేత భావించేవాడు వ్యామోహం నుండి బయటపడే మార్గాన్ని చూపుమని తల్లితో కపిలుడు ఈ విధంగా బోధించినాడు. అమ్మ, సూక్ష్మంగా చెప్పాలంటే బంధాన్ని కలిగించడానికి కానీ మోక్షాన్ని పొందడానికి కానీ మనస్సే ప్రధాన కారణము. అది సత్వరజస్తమో గుణాలతో చేరి ఇంద్రియ విషయాలను చరించితే బంధం ఏర్పడుతుంది. ఆ మనస్సే ఈశ్వరుని యందు లగ్నమై ఆయనతో సంఘం ఏర్పరచుకుంటే జీవితము పరమాత్మ లోపల లయమైపోతుంది. నేను నాది అనే అహంకారములతో అభిమానం వల్ల కామము, క్రోధము, లోభము, మోహము ఆవిర్భవిస్తాయి. చిత్తము వానికి లోను కాకుండా వాని నుండి విడబడినప్పుడు పరిశుద్ధమవుతుంది. అప్పుడు సుఖము, దుఃఖము అనేటివి చిత్తములో ఉండక జ్ఞాన వైరాగ్యాలు ఉదయిస్తాయి. శరీరము కంటే భిన్నమైనది, పవిత్రమైనది ఆత్మ అనేటువంటి నిజమైనటువంటి సత్యము తెలుసుకోగలుగుతారు. ఇంద్రియ సుఖాలు అనుభవించాలనే కోరిక లేకపోవడము, నాది నావారు అనే మమకారం లేకపోవడము, వైరాగ్యము, జ్ఞాన వైరాగ్యాలు కలిగితే భగవాను యందు భక్తి ఉదయిస్తుంది. ఆత్మస్వరూపము గోచరిస్తుంది. పరమేశ్వరుడు ప్రకృతికి వరుడు, స్వయం ప్రకాశము, సూక్ష్మ స్వరూపుడు, అపరిచ్ఛిన్నుడు, ఉదాసీనుడు అట్టి పరమాత్మను భక్తి జ్ఞాన వైరాగ్యంతో కూడిన చిత్తంతో దర్శించిన యోగులు ఆ సర్వాంతర్యామికి సర్వం సమర్పింపజేసే మార్గమే మోక్ష ప్రాప్తికి ఉత్తమమైన మార్గము అని అంటారు. మనస్సు ఇంద్రియ సుఖాలతో
సంఘం ఏర్పరచుకుంటే బంధ వికారం అవుతుంది. ఆ సంఘమే సద్వస్తునందు ఏర్పడితే అంతఃకరణ సమయం కలిగి తెరుచుకుంటే మోక్ష కవాటం అవుతుంది. భాగవోత్తములు, సహనశీలులు, సర్వ ప్రాణులకు హితులై, కరుణార్థ హృదయులై, కర్మ ఫలాలను త్యజించిన వారై, పరభేద భావం లేనివారై, పరమేశ్వరుడైనటువంటి నా యందు ఆశ్రయము గలవారై, నా గుణగణాలను స్మరిస్తూ నా చరిత్రను చెప్పుకుంటూ వీణుల విందుగా వింటూ ఎల్లప్పుడూ ఆనందిస్తారు. పరమ భాగవతుల సాంగత్యమే కోరతగినది. అదే సర్వదోషహారిణి. వారి సాంగత్యం వలన